వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి సిద్ధమయ్యారా? మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకు బెంగళూరు వెళుతున్న జగన్ రాబోయే రోజుల్లో తాడేపల్లి నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిత్యం తాడేపల్లిలో అందుబాటులో ఉంటూ ఎన్నికల వరకు అదే పనిగా ప్రజల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు మళ్లీ కలిసి వెళ్తాయని ఆయా పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అందుకే మూడు పార్టీలను ఒకేసారి దెబ్బకొట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు భాగంగానే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయనున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా బాధ్యులు, రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయనున్నారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను, బాధ్యులను నియమించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర మొదలు కానుంది అని పార్టీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వారానికి 4 రోజుల పాటు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేటువంటి ఒక ప్లాన్లో ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది? ప్రజా సమస్యల మీద ఉద్యమమా, లేకపోతే పార్లమెంటు సెగ్మెంట్లలో పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో భాగంగా ఎలా చూడాలి దీన్ని? మురళి, 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఏదైతే 2024 ఎన్నికల్లో తాను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి ఈ చేజేతులారా ఓటమి తెచ్చుకున్నానా అనే సందిగ్ధంలో ఆయన కొనసాగారు. అయితే ఆయన తర్వాత జరిగిన సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఆయన త్వరలో బస్సు యాత్ర చేపడతారనే ప్రచారం నడుస్తుంది. ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో దాదాపు 4 రోజులు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నేతలతో సమావేశం కావడం, గ్రౌండ్ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి సంబంధించిన ఏదైతే పార్టీ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు, అంతేకాకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం, వారికి ఐడి కార్డులు ఇవ్వడం, ఆ పార్లమెంట్ పరిధిలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి చేయాల్సిన కృషి, అంతేకాకుండా 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తల పనితీరును సమీక్షించడం, ఏదైనా 1-2 చోట్ల ఏదైనా మార్చాల్సి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం లాంటి చర్యల వాటిపైన ఆయన దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గత 18 నెలల కాలంలో కూడా ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు. అయితే 3 నుంచి 4 రోజులు మాత్రమే ఆయన రాష్ట్రంలో ఉంటున్నారు. మిగిలిన సమయం అంతా ఆయన బెంగళూరు తన వ్యాపార వ్యవహారాలకు పరిమితమయ్యారనే సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఆయన దాదాపు 2 సంవత్సరాలు పాలన కంప్లీట్ అయ్యే పరిస్థితి దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన క్షేత్రస్థాయి మీద దృష్టి పెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన నియామకాలు, పార్టీలోని పలు కమిటీలు, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణము, గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న అనుబంధ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ అనుబంధ పదవులు కూడా మొత్తం భర్తీ చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీని పూర్తిగా నిర్మించాలి. అదేవిధంగా డిసెంబర్ నాటికి ఏదైతే ఆయన బస్సు యాత్ర చేపడతారని సమాచారం వినిపిస్తుంది, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో పర్యటించి పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వారు మరో 15 ఏళ్లు మేము కలిసే ఉంటామని పదే ప్రకటించడంతో జగన్మోహన్ రెడ్డి 3 పార్టీలను టార్గెట్ చేసుకుని ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ భాగంలోనే ఆయన మొదట జిల్లాల యాత్ర, జిల్లాలలో పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటించి ఆ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బస్సు యాత్రకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, ఎప్పటివరకు ఈ జిల్లాల పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది కిరణ్? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేత? మురళి, ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ మూడు నిర్ణయాలు తీసుకునిందని చెప్పి ప్రచారం అందిస్తుంది. ఒకటైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని నిర్మించడం, రెండు జిల్లాల పర్యటన, 3 ఏదైతే 2027లో ప్లీనరీ, 4 జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర. ఈ 4 అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని మనకు సమాచారం అందుతుంది. అందులో మొదటిది ఏదైతే ఉందో ఆయన పార్టీ నిర్మాణాన్ని ఈ నెలాఖరికి పూర్తి కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వచ్చే నెలలో ఆయన బస్సు యాత్ర చేపడతారని ఒక ప్రచారం వినిపిస్తుంది. అయితే 2027లో పార్టీకి సంబంధించిన ప్లీనరీని నిర్వహించి తర్వాత ఆయన దాదాపు 5 నుంచి 6 వేల కిలోమీటర్ల భారీ పాదయాత్ర నిర్వహిస్తారని సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన 2 వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో
మొదటిది పార్టీ నిర్మాణం, రెండోది పార్లమెంట్ సెగ్మెంట్ లో బస్సు యాత్ర. ఈ రెండు నిర్ణయాలపైన, ఈ రెండు అంశాల మీద ఆయన పూర్తిగా అలాగే ఎస్ కిరణ్, అలాగే గతంలో ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే కీలకమైనటువంటి నేతలకి సమయం కేటాయించలేకపోయాను, సో ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంట్ సెగ్మెంట్ల వద్దకు కావచ్చు లేకపోతే కీలక నేతల వద్దకు నేనే వస్తాను, మీ సమస్యలు ఏమైనా ఉంటే నాతోనే చెప్పండి అనేటువంటి దాంట్లో కూడా ప్రధాన భాగం అనేటువంటి యాత్రకు సంబంధించి చెప్తూ ఉన్నారు. అలా చూడొచ్చు అంటారా? ఎస్ మురళి, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2014 అధికారంలోకి రాకపోయారు, ఆయన 2014 నుంచి తర్వాత ప్రజా పోరాటాలు చేసి 2019 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి రావడం, 1-2 సంవత్సరాల కాలం కరిగిపోవడం కూడా జరిగింది. మిగిలిన 3 సంవత్సరాల పాలనలో కూడా ఆయన ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకపోవడం, నాయకులతో సంబంధాలు కొనసాగించలేకపోవడం, ఆ పార్టీకి సంబంధించిన పలు విభాగాలు పార్టీని బలోపేతం చేయడం మీద కూడా ఆయన దృష్టి పెట్టలేదు. కేవలం ప్రజా సంక్షేమం మీదనే దృష్టి పెట్టాడు. ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టడంతో ఆయన కేవలం తన పార్టీని నిర్మించుకోలేకపోయారు. 10 సంవత్సరాలు, దాదాపు 2011లో పార్టీ నిర్మించినా కూడా 2024 ఎన్నికల్లో పూర్తిగా పేకమెడలా కూలిపోయింది. కారణం అంటే కేవలం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోవడంతోనే దారుణమైన ఓటమి వచ్చిందని ఆయన అంచనా వేశారు. ఆయన అంచనా వేసిన తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించి మొదట్లో కేవలం జగన్మోహన్ రెడ్డి కోఆర్డినేటర్లతోనే మాట్లాడేవారు. రీజనల్ కోఆర్డినేటర్ నియమించారు, రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడేవారు. కానీ రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ వల్ల జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి పార్టీని పూర్తిగా దెబ్బతింది, క్షీణించిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన మేల్కొన్నారు. ఇప్పుడు ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ తో పాటు జిల్లా అధ్యక్షులతో సమావేశం అవుతున్నారు. జిల్లా అధ్యక్షుల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం అవుతున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాదు, మండల స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తలతో కూడా నేను భేటీ అవుతాను, మీ సమస్యలు నాకు చెప్పండి, నేను వింటాను, నేను పరిష్కరిస్తాను, రాబోయే రోజుల్లో నేను భరోసా ఉంటాను, నా అండ ఉంటుందంటూ ఆయన ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. గతంలో నేను కార్యకర్తలకు అనుకున్నంత చేయలేకపోయాను, ఈసారి అధికారంలోకి వస్తే మీరే రాజ్యం, మీరే రాజులు, మీరే మంత్రులు అంటూ ఆయన ఒకవైపు వైసీపీ నాయకులను ఉత్సాహపరుస్తున్నారు. వైసీపీ నాయకులను క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా వ్యూహం సిద్ధం చేశారు. పదే ఆయన కార్యకర్తలనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. కార్యకర్తల మాట మాకు వేదం అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అయితే జూన్ నాటికి బస్సు యాత్ర ద్వారా జిల్లాల పర్యటనను పూర్తి చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జూలైలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేరున్నట్లుగా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్, గ్రామ నాయకులతో సమావేశం కానున్నారు వైసీపీ చీఫ్ జగన్. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామస్థాయి నాయకులకు గుర్తింపు కార్డులు కూడా ఇస్తారని తెలుస్తోంది. వారి ద్వారా పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా 3 పార్టీలను ఏకకాలంలో దెబ్బకొట్టాలన్నది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.